రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు మలుపులపై మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న డైరెక్టర్ క్రిష్ నిన్న మాధాపూర్ ఏసీపీ వినీత్ ముందు విచారణకు హాజరయ్యారు. తన స్నేహితుడు చరణ్ ను కలిసేందుకే తాను పార్టీకి వెళ్లాలని చెప్పారు. కేవలం 30 నిమిషాలు మాత్రమే హోటల్లో ఉన్నారంటూ క్రిష్ స్టేట్మెంట్ ఇచ్చారు. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని ఆయన స్పష్టం చేశారు. దాదాపు 4 గంటల విచారణ అనంతరం పోలీసులు డ్రగ్స్ టెస్ట్ కోసం క్రిష్ బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ను తీసుకుని వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ గా తేలితే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అదే నెగటివ్ వస్తే సాక్ష్య రూపంలో మరోసారి విచారణకు పిలవనున్నారు. రాడిసన్ డ్రగ్స్ కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ అడిగి తెలుసుకుందాం. దుర్గేష్, ఈ కేసులో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి? డ్రగ్స్ దందాకు అడ్డగా మారిన రాడిసన్ హోటల్స్. గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో 3 రోజుల పాటు జరిగినటువంటి డ్రగ్స్ పార్టీలో పోలీసులు, ఎస్పటి పోలీసులు, స్థానిక లోకల్ పోలీసులు రైడ్ చేసి కోకైన్ పట్టుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా దాంట్లో 12 మందిని నిందితులుగా చేర్చినటువంటి పరిస్థితి ఉంది. తిరిగి మళ్ళీ కొంతమందిని వాయిదులను ఎవరైతే ఉన్నారో కొంతమందిని విచారించడంతోనే మరికొంతమంది పేర్లు బయటపడుతున్నారు. ఇప్పుడు 14 చేస్తున్నట్టు కూడా తెలుస్తున్నారు. కానీ ఎవరైతే క్రిష్ సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో క్రిష్కి సంబంధించిన వ్యవహారం అంతా కూడా కోర్టుకు సంప్రదించడం జరిగింది. తనకు ముందస్తుగా బెయిల్ కావాలా, తనకు ఆల్రెడీ ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి కోర్టుకు ఆశ్రయించడం జరిగింది. తిరిగి మళ్ళీ ఒక నాటకీయ పరిణామంలో కూడా నేను ప్రత్యక్షమైనటువంటి పరిస్థితి కనిపించింది. పోలీసులకు డైరెక్ట్ గా మాట్లాడుకుని డైరెక్ట్ గా వెళ్లి విచారణ కూడా తను హాజరు కావడం జరిగింది. విచారించారు. ఆ విచారణలో భాగంగా తనకు సంబంధించినటువంటి శాంపుల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. యూరిన్ కానీ, బ్లడ్ కానీ, ఎయిర్, గోర్లు ఇవన్నీ నెయిల్స్ అవన్నీ కూడా పోలీసులు కూడా శాంపుల్స్ ను కలెక్ట్ చేయడం జరిగింది. వాటన్నిటి కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం కూడా వాటిని పంపించడం జరిగింది. అవన్నీ కూడా పంపించారు. అది కూడా తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని పరిణామాలు వేరే విధంగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ నెగిటివ్ కనుక వస్తే తనను దాంట్లో సాక్షిగా చేర్చే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ పాజిటివ్ కనుక వస్తే నిందితులకు చేర్చే అవకాశాలు కనిపిస్తుంది. కానీ తనకు ఎలాంటి సంబంధం లేదు. అక్కడ పార్టీ జరిగింది వాస్తవమే. ఆ పార్టీలో మాత్రం కదా చరణ్ ఎవరైతే ఉన్నారో ఆ చరణ్ కోసమే నేను వెళ్ళాను, తనతో మాట్లాడాను. అక్కడ కేవలము 20 నుంచి 30 నిమిషాలు మాత్రమే ఉందని చెప్పి పోలీసులకు స్టేట్మెంట్ రికార్డ్ లో చెప్పిన పరిస్థితి. ఆ 30 నిమిషాల్లో ఏం జరిగింది అని దాన్ని కూడా పోలీసులు తనను స్టేట్మెంట్ రికార్డు కూడా చేయడం జరిగింది. కనుక ఆ రోజు జరిగినటువంటి సందర్భం కానీ ఎన్నిసార్లు వెళ్ళారు, కేవలం ఒక రోజు మాత్రమే వెళ్ళాడా, అంతకుముందు ఎన్ని సందర్భాలు వెళ్ళారు, ఈ చరణ్కు మీకున్నటువంటి పరిచయం ఏంది, తనకు డ్రగ్స్ కు బానిస అయినటువంటి పరిస్థితి ఉందా లేదని కూడా తనను కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. కనుక ఈ ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో లిస్ట్ కానివ్వండి, చరణ్ కానివ్వండి, వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళకు ఉన్నటువంటి పరిచయాలు కానివ్వండి, ఇంకా సినిమా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఇంకెవరన్నా దీంట్లో పాల్గొనే అవకాశం ఉందా, తినతో పాటు ఇంకెంతమంది వచ్చారు అని దానిపైన కూడా పోలీసులు క్లారిటీ కోసం కూడా తిరగడం జరిగింది. కానీ మరి పోలీసులు మాత్రం టచ్ లో ఉండాలని చెప్పిన పరిస్థితి. కానీ మీరు ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పేసి కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది నిన్న పోలీసులు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు తనకు టక్న ఒక రిపోర్ట్ కనుక వచ్చిందనుకో పాజిటివ్ వస్తే మాత్రం వెళ్ళిపోతే మాత్రం కష్టంగా ఉంటుంది. కనుక పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏమొచ్చింది కానీ మీరు ఖచ్చితంగా పోలీసులు వస్తే టచ్ లో ఉండాలి, మీరు హైదరాబాద్ లో ఉండాలని చెప్పేసి అందుబాటులో ఉన్న పోలీసులు చెప్పి పంపించడం జరిగింది. ఎందుకంటే ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక మొత్తం కీలకంగా మారబోయే అవకాశాలు కనిపిస్తుంది. ఇంకా మిగతా ఫరార్లో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాంపుల్స్ కలెక్ట్ చేసుకోవడానికి కూడా ఇబ్బందులు ఉన్నట్టు కొంతమంది విదేశాలకు పారిపోవడం జరిగింది, కొంతమంది తప్పించుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కనుక వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క శాంపుల్స్ కలెక్ట్ చేయాలంటే కూడా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ బ్లడ్ కానీ, యూరిన్ కానీ ఇవన్నీ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేసి తీయాలంటే దాదాపుగా 4 days మాత్రమే ఉంటుందని చెప్తున్నటువంటి పరిస్థితి. మీ హెయిర్ కానీ, నెయిల్స్ కానీ అది 3-4 weeks మాత్రమే ఉంటుందని చెప్తారు. కానీ ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మరి కొంతమంది ఈ వీటి కోసమే తప్పించుకొని వాళ్ళు తెగుతున్నట్టు కూడా పోలీసులు కూడా దర్యాప్తులో కూడా చేస్తున్న పరిస్థితి. కేవలం ఆ టెస్టులు ఏదైతున్నాయో వాటిలో పాజిటివ్ వస్తున్న ఉద్దేశంతోనే కొంతమంది పరాల్లో ఉన్నట్టు కూడా భావిస్తున్న పరిస్థితి. అప్పుడు కృష్ణ మాత్రం నేను విచారించారు. కృష్ణని విచారించిన తర్వాత కృషి దగ్గర నుంచి కూడా సమాచారం సేకరించిన తర్వాత మరికొంతమంది కూడా పేర్లు బయటపడే అవకాశాలు కనిపిస్తుంది. సినిమా పరిశ్రమ నుంచి మరి కృషి ఉన్నాడా, ఇంకెవరో ఉన్నారు, కొంతమంది యూట్యూబర్స్ కానీ ఎవరైనా కానివ్వండి వాళ్ళ పేర్లు కూడా బయటపడే అవకాశాలు కనిపిస్తుంది. మితం ఇచ్చినటువంటి అలీ ఎవరైతే ఉన్నారో సయ్యద్ అలీ జాఫ్రీ ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారమే వీళ్ళందరూ కూడా బయటపడుతున్న పరిస్థితి. నిన్న మాత్రం వహీద్ను మాత్రం ఎవరైతే ఉన్నారో A12 గా ఉన్నటువంటి వ్యక్తిని తనను విచారించారో, తన దగ్గర ఉన్నటువంటి వాట్సాప్ కానివ్వండి, తన దగ్గర ఉన్నటువంటి సమాచారం కానివ్వండి, చాటింగ్ కానీ అవన్నిటిని కూడా పోలీసులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూడా చిట్టంతా కూడా ఈ పోలీసుల దగ్గర ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు A1, A2 ఎవరైతే ఉన్నారో వాళ్ళకు A1 మాత్రం ముందు బెయిల్ మనం గ్రాంట్ అయింది. కానీ తనను కూడా విచారిస్తే తన దగ్గర నుంచి ఉన్నటువంటి సెల్ ఫోన్, వాట్సాప్ ఇవన్నీ కూడా ఆ హోటల్లో జరిగినట్టు సంభాషణ అవన్నీ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. అది కూడా ఆ హోటల్లో ఉన్నటువంటి రాడిసన్ హోటల్ ఉన్నటువంటి సీసీ కెమెరా కూడా కొంతమంది పార్టీ నిర్వహిస్తున్న సందర్భంలో లోపలికి వెళ్ళేటప్పుడు ఆఫ్ చేయడము, దాని తర్వాత ఆన్ చేయడము, మళ్ళీ బయటికి వెళ్ళే సందర్భంలో ఆఫ్ చేయడం ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిణామాలు కూడా పోలీసులు పరిగణలోకి తీసుకున్న పరిస్థితి. మరి క్రిష్
వెళ్ళాడు, కృషి ఎంతసేపు ఉన్నాడు, తను 30 నిమిషాలు మాత్రమే ఉన్నాడని చెప్పి కృషి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. మరి ఎన్ని సందర్భాలు వెళ్ళాడు? ఆల్రెడీ పార్టీ జరిగింది, 2 రోజుల నుంచి 3 రోజులు జరిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా బంజారాహిల్స్ ఉన్నటువంటి రాడ్సన్ హోటల్లో ఉన్నటువంటి పరిస్థితిలో కూడా ఆ రోజు మరి మన కృషి అక్కడ ఎవరైనా తినతో సంబంధాలు ఉన్నాయా అనే దానిపైన కూడా ఆరాధిస్తున్న పరిస్థితి. గతంలో కూడా జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు కూడా లింక్ ఏమైనా ఉందనే దానిపైన కూడా ఆరాధిస్తున్నారు. రైట్ దుర్గేష్, థ్యాంక్ యూ.